ఇలా 100 రోజులలో అమలు చేస్తామని చెప్పిండు. ఈ వేదిక నుంచి మోడీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, 100 రోజులలో వర్గీకరణ జరగకపోతే మీ బీజేపీ ఇండ్ల ముట్టడి ఎంఆర్పీఎస్ తీసుకోవాలనేసి కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 15-20 ఏళ్ళు మోసం చేసింది, 10 సంవత్సరాలు బీజేపీ మోసం చేస్తా ఉన్నది. ఇది ఎట్లుందంటే చేస్తాను, రాస్తారోకలు చేస్తాను, వంగపల్లి సీనన్న పిలుస్తాడు, మీరు వస్తాడు, కూర్చుంటుండ్రు, పోతుండ్రు. ఇది కాదు సమస్య పరిష్కారం. ఏ రాజకీయ పార్టీలైనా ప్రతి మాదిగ బిడ్డ ఇలా పాటతోని, మాటతోని, శ్రమతోని ఇలా ప్రతి రాజకీయ పార్టీని బతికిస్తుంది మాదిగ బిడ్డలైన సంగతి గుర్తుపెట్టు. ఏదో ఒక రూపంలో ఇలా సమస్య మనది, వర్గీకరణ జరగాలి. ఇది దేశంలో న్యాయమైనటువంటి డిమాండ్. ఈ డిమాండ్ కు అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉన్నది, ఒక పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ మద్దతు, బీజేపీ పార్టీ మద్దతు, రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు మద్దతు ఇచ్చి ఈ డిమాండ్ ను పరిష్కరించాలని చెప్పినాక కూడా ఈ డిమాండ్ పరిష్కారం జరగలేదు అంటే లోపం ఎక్కడున్నదో ఒకసారి ఆలోచన చేయండి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది మనలా. ఆనాడు రాజశేఖర్ రెడ్డి 7 నెలల్లో రేవంత్ రెడ్డి గారు 17 సార్లు పోయిండు ఢిల్లీకి. 17 సార్లు పోతే 8 సార్లు ప్రధానమంత్రిని కలిసిండు. 8 సార్లు ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఒక్కసారైనా మాదిగల డిమాండ్ మీద రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతలేరో ప్రతి మాదిగ బిడ్డ, ఎంఆర్పిఎస్ కార్యకర్త ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మాదిగ ఓట్లు కాంగ్రెస్ కి అవసరం లేదా? ఎట్లాగో మాదిగలకు కాంగ్రెస్ పార్టీలో ప్రియారిటీ లేదు, మాదిగలకు ఉన్నతమైనటువంటి స్థానం న్యాయం లేదు అని కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే స్వయాన ముఖ్యమంత్రి గారు, ఒక ముఖ్యమంత్రి అంటే అన్ని పార్టీలకు సమానంగా చూడాల్సినటువంటి నాయకుడు, అన్ని పార్టీలను సమతుల్యంగా చూడాల్సినటువంటి నాయకుడు ఏం మాట్లాడాలి? డెఫినెట్ గా చేస్తామని చెప్పాలి. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండ్రు? ఈ పార్టీలో మాలలకు అధిక ప్రాధాన్యత ఇస్తామనేసి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నది. అంటే ఈ పార్టీలో మాదిగలకు విలువ లేదు అన్న సంగతి చెప్పకనే రేవంత్ రెడ్డి చెప్పిండు. మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఇలా రాజకీయ పార్టీలు ఎవరిని మోసం చేస్తున్నాయి? ఇలా దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు 75 ఏళ్ళు దాటింది. ఇలా అణిచివేతకు, అన్యాయాలకు, ఆర్థికంగా, రాజకీయంగా అన్నిటికీ వివక్షకు గురైతున్నటువంటి ఏకైక సామాజిక వర్గం మాదిగ వర్గం. ఈ మాదిగ వర్గ బిడ్డలు 30 సంవత్సరాలుగా ఒక్క సమస్య కోసం కొట్లాడుతున్నారు. అంటే మనమందరం తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నిలిచింది ప్రతి మాదిగ బిడ్డ ఈ ఉద్యమంలో ఉండడం వల్లనే ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇలా వర్గీకరణలో కూడా ప్రతి మాదిగ బిడ్డ కూడా ఉండి కొట్లాడి వర్గీకరణ సాధించే వరకు కూడా మీరందరూ కూడా అలుపెరగని పోరాటం చేయాలి. కానీ రాజకీయ పార్టీలు అవసరాల కోసం మాట్లాడుతూ ఉన్నాయి. మీరందరూ కూడా ఒక పక్కా ప్రణాళిక పోవాలి. దాంట్లో ఏమైతుందంటే మన దాంట్లో కొంత యూనిట్ లేకపోవడం బాధాకరం. ఈ యూనిటీ చాలా అవసరం. ఈ యూనిటీ ఉండడం వల్ల రాజకీయ పార్టీలు భయపడతాయి. ఈ యూనిటీ లేకపోవడం వల్ల నీకు నువ్వే విచ్ఛిన్నమవుతున్నావు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఇలా రాజకీయ పార్టీలకు ఈ వేదిక నుంచి మేము ఏదైతే గతంలో అసెంబ్లీ తీర్మానం చేసి ఢిల్లీకి పంపినామో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కు వచ్చి పేరేడ్ గ్రౌండ్కి వచ్చి 2 దఫాలుగా వర్గీకరణ చేస్తామని చెప్పిండు. ఇది చెయ్యాలని ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది న్యాయమైన డిమాండ్. మా ఓపికను నశింపజేయకూడదు. ఇంకా 30 సంవత్సరాల నుంచి ఒక సమస్య మీద దీర్ఘకాలికంగా కొట్లాడుతున్నటువంటి వర్గం ఎంఆర్పిఎస్, ఈ సామాజిక ఉద్యమాల పోరాట సమితి కొట్లాడుతుందంటే ఇంకా విచక్షణ కోల్పోకుండా, సమయభావం ఇవ్వకుండా మనం అందరం కూడా గుంజి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ప్రధానమైనటువంటి బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నాం. ఈ మాదిగల ఓట్లు మీకు అవసరం లేదా అని అడుగుతా ఉన్నాం.
ఇలా ఎందుకు ఈ వర్గాల పైన వివక్ష చూపుతున్నా ఉన్నారు? ఇలా ఢిల్లీకి పోయినప్పుడు మీరు ఒక ప్రధాన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడిగా మీరు ప్రధానమంత్రిని ఎందుకు ప్రశ్నించకూడదు, ఎందుకు అప్పీల్ చేయకూడదు? మీరు ఒక్కసారి కూడా మీరు ఆలోచన చేయాలి. ఇలా కిషన్ రెడ్డి, అదేవిధంగా వెంకయ్య నాయుడు, బండి సంజయ్ గారికి ఇలా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మాదిగల ఓట్లు దండుకున్నట్టు కాదు, మాదిగలకు ఎన్నికల్లో ఆశ చూపి రెచ్చగొట్టడం కాదు. ఈ ప్రాంతంలో బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎంపీలు ఎవరెవరైతే ఉన్నారో బీజేపీ పార్టీ నాయకులను విశ్వరూప సభలో ఏమైతే మాట్లాడినరో మీరు ఢిల్లీలో నోరు విప్పకపోతే మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి పోరాటాన్ని కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇది మన నైతిక హక్కు, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఈ హక్కు అందరి కోసం మీరు డిమాండ్ నెరవేర్చాలి. మీ న్యాయమైనటువంటి పోరాటానికి, మీ న్యాయమైనటువంటి డిమాండ్కు, మీరు చేస్తున్నటువంటి పోరాటానికి బీఆర్ఎస్ పార్టీగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ బిడ్డగా ఏ సమయమైనా మీతోని ఉద్యమించడానికి, కొట్లాడడానికి మీతో కలిసి వస్తానని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మీరు అలుపెరగని పోరాటాలు చేయండి, మీ వెనుక మేమున్నాం. ఒక బిడ్డగా, ఈ జాతి బిడ్డగా, ఈ యూనివర్సిటీ బిడ్డగా, ఈ తెలంగాణ మట్టి బిడ్డగా ఈ పోరాటం న్యాయమైనది. ఈ న్యాయమైనటువంటి పోరాటంలో నా వంతు పాత్ర తప్పకుండా ఉంటుందని కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇంకా రెండో విషయం, ఇలా పర్మిషన్ అడగంగా ఇది ప్రజాపాలన అంటాను. మా వంగపల్లి సీనన్న చెప్తాడు, అన్న 2 గంటలకే టైం ఇచ్చిండ్రు. ధర్నా 2 గంటలకు ఎవరు కూడా ముగించరు. గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అంటుండ్రు కదా. ప్రజాపాలన అంటే నిర్బంధాలు మేము నిర్బంధాలన్నీ తెంచేసినాం, సంఖ్యలన్నీ తెంచేసినాం, ముండ్ల కంచెలన్నీ తీసేసినాం అని చెప్తున్నారు కదా. ముండ్ల కంచెలు, ఆంక్షలు తీసేస్తే ఈ ధర్నా 2 గంటలకు ఎవరు ముట్టుకున్నా బాగుండదు. 5 గంటల దాకా జరిగితే ఈ నిజంగా ఈ సంఖ్యలు తెంచినట్టు ప్రభుత్వం, ముండ్ల కంచెలు తీసినట్టు, ఆంక్షలు తీసేసినట్టు 2 గంటలకే ఈ సభ ముగించాలని పోలీసు పహారిలో ఉంటే మాత్రం మా జాతిని అవమానించినట్టే. తప్పకుండా ప్రతి మాదిగ బిడ్డ తెలుసుకోవాలి. 5 గంటల దాకా ఈ ధర్నా దీక్ష కొనసాగాలి. ఈ వైపు ఎవరైనా పోలీసులు వస్తే తస్మాత్ జాగ్రత్త అని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ మీ న్యాయమైనటువంటి పోరాటానికి తప్పకుండా మా సంపూర్ణమైన మద్దతు ఉంటుందని తెలియజేస్తూ మీకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ జై భీమ్, జై మాదిగ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. సీననగర్ మహిళా అధ్యక్షురాలు బీసీ సంఘం రోజారమణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నేను మీ రోజా నేత. ముఖ్యంగా ఇక్కడ ఎస్సీ వర్గీకరణపై వంగపల్లి శ్రీనన్న చేస్తున్న దీక్ష ఒక మాదిగల కోసమేనా? కాదు, కానే కాదు. మన బహుజనుల ఒట్టి మాదిగ బిడ్డలమే కాదు, మన బహుజనుల మొత్తం ఏకమై తెచ్చుకున్నాం. ఇవాళ రోజున వంగపల్లి శ్రీనన్న ఇక్కడ దీక్ష చేస్తున్నాడంటే మాదిగల కోసమే కాదు, మన బహుజనుల కోసం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ రోజున బడుగు బలహీన వర్గాల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి, ఆడపిల్లల పైన పట్టించుకునే నా కొడుకులు ఒక్కలేరు. అంటే ఆడబిడ్డలంటే అలుసు చులకన. మనమంతా కలిస్తే అంటే కొట్టుపోయే నా కొడుకుల చేతుల్లో మన ఆడబిడ్డలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్లస్ ఓబీసీ బిడ్డలంతా బలైతున్నాం. ఇవాటి రోజున కారణం ఏందో తెలుసా? మనం ఐక్యత లేకపోవడమే. మూడోడు కొట్టుకుంటే రెండోడికి సంతానం చెప్పేసి అని మనల్లో మనకి గొడవలు పెట్టించి వాళ్ళు పాలకులు పాలిస్తున్నారు. అవునా కాదా? అవునా కాదా? అంటే ఇవాటి రోజున మాదిగ వర్గీకరణ గురించి పోరాడడానికి ఒక వంగపల్లి శ్రీనన్నే ఉన్నాడా? మనందరం రావద్దా? మనందరం కలిసి కట్టుగా ఉండాలా లేదా? ఒక వంగపల్లి శ్రీనన్నకి అవసరమై వాటి రోజున నేను ఒక పద్మశాలి బిడ్డని.
మాల మాదిగలే. ఇక్కడ కులాల పేరుతో, ధనాల పేరుతో ఈ అగ్రవర్ణ కులాలు మనల్ని మోసం చేస్తున్నాయి. మనకు గొడవలు పెట్టించి వాళ్ళు రాజ్యం ఏలుతున్నారు. అవునా కాదా? అవునా కాదా అన్న? అన్న మీరు తప్పు చేసలేంట, నేను మాట్లాడేది అబద్ధమని కాదా? కదా. ముఖ్యంగా మనకి కావాల్సింది ఏంటిదంటే మన మన హక్కులపై మనం పోరాడుకోవాలి. మన హక్కులపై మనం పోరాడుకొని ఇవాళ రోజున ఇక్కడ ఒక్క రోజు పెట్టుకొని సభ ఇక ముగిద్దాం, అంతేనా? కాదు కాదు, మన హక్కులను మనం సాధించుకోవడం కోసమై ఒక్కొక్కటి ఇంటిని ముట్టడిద్దాం. ఏం చేద్దాం? పరుగు పెట్టిద్దాం. ఒక రోజు పోయేది కాదు ఇది. మనం తెలంగాణ ఎట్లయితే తెచ్చుకున్నామో, మన బిడ్డల ప్రాణాలని బలంగా పెట్టి మనం తెలంగాణ తెచ్చుకున్నాం, అట్లానే మనము ఇప్పుడు కూడా మనకు కావాల్సిన హక్కుల కోసం మనం ఫైట్ చేద్దాం. మన హక్కులను సాధించుకునే వరకు మనం ఫైట్ చేద్దాం. ఇవాళ రోజున ఇక్కడ ఒక్క రోజు కూర్చోవడం కాదు. అవును, మనకి 2 వరకు ఇచ్చిందంటే ఇస్తారు. మరి ఎందుకు ఇయ్యరు? ఎందుకంటే మనకి ఎక్కువ టైం ఇస్తే మనం పోరాడతాం, మనం ఫైట్ చేస్తాం, మనం ఐకమత్యంగా ఉంటాం. మనం ఐకమత్యంగా లేకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మనకి కావాల్సింది ఏంటంటే ముందు ఐక్యత కావాలి మనందరికి. ఐక్యతగా మనం పోరాడదాం. నేను మీకు వెనక ఉండి ప్లస్ ప్రతి దాంట్లో కూడా మీకు మద్దతుగా ఉంటానని, ప్రతి విషయంలో నేను తోడుంటానని, మా బీసీ సంఘాలు మొత్తం తోడుంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన హక్కుల కోసం మనం ఫైట్ చేసుకుందాము. మన హక్కుల కోసం ఫైట్ చేసుకునే క్రమంలో ఎవడొచ్చినా గానీ వాడి సీఎం తరపు గానీ, పిఎం తరపు గానీ, వీడి తరపు గానీ, వాడి తరపు గానీ, వాడి అమ్మ మొగడి తరపు గానీ మనం ఫైట్ చేద్దామా లేదా? మన హక్కులను మనం సాధించుకుందాం. మన ఆడబిడ్డల పైన ఏ నా కొడుకన్నా చెయ్యాలంటే ఒకటి పోపిద్దాం. మన ఆడబిడ్డల మీద అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి. మన ఆడబిడ్డల మీద అన్యాయాలు అక్రమాలు జరిగితే ఒక్కరు రాడు. అదే కులాల పైన అందరూ వస్తారు. కారణం ఏంటంటే మన బిడ్డలు కాదా? అత్యాచారాలు అన్యాయాలు జరిగినప్పుడు ఏ బిడ్డైనా బిడ్డే కదా, ఏ బిడ్డకైనా నొప్పి వస్తుంది కదా. ఆ జ్ఞానం లేదా? ఆ ఇంగిత జ్ఞానం లేదా? మన బిడ్డలైతే బిడ్డలు కాదా? మనమైతే మనుషులం కాదా? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మనము ఏది జరిగినా ఇక్కడ నుండి తీసుకుందాం. వాళ్ళకి జరిగింది, వీళ్ళకి జరిగింది, మనకెందుకులే కాదు. మనమంతా ఐక్యతగా ఉండి పోరాడదామా లేదా? ఇవాళ రోజున ఒక విమలక్క, ఒక కోదండరామ్ సార్, ఒక శ్రీనన్న, ఇంకొక అక్క ఇంత మంది ఇక్కడికి వచ్చిండ్రు. వీళ్ళకి అవసరమా? వీళ్ళ ఇంట్లోకే వస్తుందా? కాదు కదా. అందరం కలిసి పోరాడదాం. మనకి ఏది కావాలో మనం సాధించుకుందాం. థ్యాంక్ యూ.